క్రిస్మస్ దగ్గర పడుతుంది. ఇక నెల మాత్రమే టైం ఉంది. లాస్ట్ ఇయర్ అందరూ చాలా కష్టపడి పనిచేశారు. సిటీలో మనదే టాప్ అనుకున్నాం, కానీ మిగతా వాళ్ళు మనకన్నా ఘనంగా చేసేసారు. ఈసారి మాత్రం మనమే టాప్ అవ్వాలి. లాస్ట్ ఇయర్ అన్ని కార్యక్రమాలు ఒకరే ఆర్గనైజ్ చేయడం వల్ల వాటికి సరైన న్యాయం చేయలేదనిపించింది. అయితే ఈసారి ఒక్కొక్క ఈవెంట్ ఒక్కొక్కరు తీసుకోండి. క్యారల్స్, క్యాండిల్ సర్వీస్, పెయింటింగ్, క్రిస్మస్ ట్రీ డెకరేషన్, మనం చేద్దాంరా, లైటింగ్, స్టేజ్, ఇన్విటేషన్స్, స్కిట్స్, నేను చేస్తాను, కొరియోగ్రఫీ, స్నాక్స్, ఇలా ప్రతిదీ అదిరిపోవాలి. ఇదిగో యూత్, మీలో మీరు ఆలోచించుకుని డిసైడ్ చేసుకుని ఎవరెవరు ఏ పనులు చేస్తారో మన చర్చి వాట్సాప్ గ్రూప్లో మెసేజ్లు పెట్టండి. బడ్జెట్ కోసం అస్సలు ఆలోచించకండి. ఆల్రెడీ మన వాళ్ళు క్రిస్మస్ కోసం విస్తారంగా విరాళాలు ఇచ్చారు. ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ఇస్తారు. ఖర్చుకు వెనకాడొద్దు. ఇది మన ప్రెస్టేజ్ ఇష్యూ. రాస్తున్న నాకే నవ్వాగట్లేదు. చూసే వాళ్ళ పరిస్థితి ఏంటో. ఎవరు నువ్వు? ప్రశ్న. ప్రశ్న? ఎందుకొచ్చావు? ప్రశ్నించడానికి. చెప్పు. సారీ అడుగు. ఏంటి రాస్తున్నావు? స్కిట్, క్రిస్మస్కి. టైటిల్ ఏంటి? మతిమరుపు నుంచి మారు మనసుకి. టైటిల్లోనే మంచి ఫన్ ఉంది కదా. స్కిట్ రాయడంలో నీ ఉద్దేశం ఏంటి? స్ట్రైట్గా చెప్పు. స్ట్రైట్గా అంటే వచ్చిన వాళ్ళందరినీ హాయిగా నవ్వించాలి. చివర్లో చిన్న మెసేజ్ ఇవ్వాలి. నీ జోకుల వల్ల అన్ని జనుల్లో మార్పు గాని, క్రైస్తవ్యంలో ఉద్యోగం గాని కలుగుతుందా? రాక అన్ని జనులు వస్తే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సువార్త చేయకుండా జోకులేసి పంపిస్తావా? రాసే ముందు ప్రార్థించావా? రాసేటప్పుడు ఆత్మతో నడిపించబడుతున్నావా? స్కిట్ ద్వారా నీకు గుర్తింపు రావాలని కోరుకుంటున్నావు కదా. నీకోసం, జనం కోసం రాసావు కాబట్టే స్కిట్ అంతా శరీర సంబంధమైన మాటలతో నిండిపోయింది. అందరూ అలాగే చేస్తున్నారు. కొందరైతే ద్వంద్వార్థ మాటల్ని కూడా స్కిట్లో వాడేస్తున్నారు. ఒక్కసారి ఆత్మల రక్షణ భారంతో, ఆత్మ సహాయంతో రాయి. ఒకప్పుడు స్కిట్స్ ద్వారా అద్భుతమైన సువార్త జరిగేది. ఇప్పుడు కూడా కదిలించబడతాయి. ఏం రాయమంటావు? కొంచెం చెప్పవా? నేను ప్రశ్నను, జవాబును కాను. ప్రార్థించు. యేసే జవాబు. ప్రభువా నాకు సహాయం చేయండి. ప్రభువా నాకు సహాయం చేయండి. ప్రభువా నాకు సహాయం చేయండి. సాక్ష్యం.
ఏది బాగుంటుందంటో? నా పేరు ప్రశ్న. నిన్ను ప్రశ్నిద్దామని వచ్చాను. ఒక బిల్డింగ్కి కలర్ వేస్తే ఎన్ని సంవత్సరాల వరకు మళ్ళీ వేయనక్కర్లేదు? 5 or 6 years. మీ చర్చికి పెయింట్ వేసి 1.5 సంవత్సరాలు మాత్రమే అయ్యింది. మళ్ళీ పెయింట్ అవసరమా? అవసరం లేని ఈ పని వలన డబ్బు సమయం వృధా కాదా? శుభ్రం చేస్తే సరిపోతుంది కదా. అటు చూడు. ఆమె మీ సంఘ సభ్యురాలు, విధవరాలు. తన ఇంటికి రంగులు వేసుకుని 15 సంవత్సరాలయ్యింది. నువ్వు ఈ బిల్డింగ్కి చేసే కంటే ఆమె ఇంటికి చేస్తే దేవుడు సంతోషిస్తాడు. ఆలోచించు. మీ అమ్మాయి కోపగించింది. ఎందుకో? క్రిస్మస్కి గిఫ్ట్స్కి 10,000 కావాలంట. మన విజయ బ్రదర్ అమ్మాయి యుఎస్ఏలో 2 lakhs ఖర్చు పెట్టిందంట క్రిస్మస్ గిఫ్ట్స్కి. 10,000 కదా అడిగింది అమ్మాయి. ఇదిగోమ్మా, ఎంతుంటే తీసుకో. థ్యాంక్ యూ డాడీ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. ఎవరు మీరు? నేను ప్రశ్నని. నిన్ను ప్రశ్నించడానికి వచ్చాను. అడగండి, చెప్తాను. నీ బర్త్డేకి ఎవరైనా నీకు గిఫ్ట్స్ ఇచ్చారా? చాలా మంది ఇచ్చారు. హనీ, లిదియా, ఇంకా చాలా మంది. అదేంటి, నీకెందుకు ఇచ్చారు? నా బర్త్డేకి నాకు ఇవ్వక ఇంకొకరికి ఇస్తారా ఏంటి? మరి యేసు పుట్టుకను జ్ఞాపకం చేసుకునే క్రిస్మస్లో ఆయనకు గిఫ్ట్స్ ఇవ్వకుండా ఇంకొకరికి ఇవ్వడం లేదా? క్రీస్తు ఈ లోకంలో పుట్టినందుకు జ్ఞానులు వచ్చి విలువైన బహుమతులిచ్చి ఆయన్ను ఆరాధించి వెళ్ళిపోయారు. కానీ నేటి క్రైస్తవులు వాళ్లలో వాళ్లకే గిఫ్ట్స్ ఇచ్చుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తుకి ఇవ్వడం లేదు. పేరు ఆయనది, సరదా మనుషులది. నువ్వు చేస్తున్నది కరెక్టేనా? ఖచ్చితంగా తప్పే. కానీ క్రీస్తుకి ఎలా ఇవ్వాలి? నేను ప్రశ్నను. నన్ను ప్రశ్నించకూడదు. బైబిల్లో వెతుకు. క్రీస్తుకు నేరుగా గిఫ్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఫస్ట్ థ్రెడ్స్తో మనం ఇలా స్ట్రక్చర్ వేసేద్దాం. ఓకేరా. ఇక్కడ 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 నేను చెప్పాను కదా పెద్ద ఫ్లవర్స్, అవి ఇక్కడ పెడదాం. అవునరా, బాగుంటుంది. నీ ఐడియా ఉంటే చెప్పరా. అక్కడ పెడితే ఎలా ఉంటుందో ఆలోచించు ఒకసారి. సైడ్ అయిపోద్దామనుకుంటున్నాను రా. అక్కడే బెటర్ అనుకుంటా. ఓకే, అయితే ఇది ఇక్కడే ఫైనల్ చేద్దాం. ఓకే, చుమ్కీలు తెచ్చాం కదా, అవి ఎక్కడ ప్లాన్ చేద్దాం? ఇక్కడ పెడదాం రా. అక్కడే బెటర్ అనుకుంటా. ఏంట్రా అది? ఏముంది అక్కడ? ఏవీ లేదు కదా. సరే, మీరు కట్ చేస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగేరా. నా పేరు ప్రశ్న. నిన్ను ప్రశ్నించడానికి వచ్చాను. చాలా కష్టపడుతున్నారు. ఎవరి కోసం? దేవుని కోసం. దేవునికి డెకరేషన్ ఎందుకు? దేవుడు గుడిలో ఉంటాడనుకుని అన్యజనులు తమ గుళ్లను అలంకరిస్తారు. మీ దేవుడు గుడిలో ఉండడని మీకు తెలీదా?
2 రాత్రులు కష్టపడి చేస్తున్న మీ పని వలన దేవుడేమైనా సంతోషిస్తాడా? విశ్వాసులేమైనా నేర్చుకుంటారా? అన్యజనులు ఏమైనా తెలుసుకుంటారా? అయితే ఎవరి కోసం ఇదంతా? ఆలయాలకి వ్యాపార సంస్థలకి చేసినట్లు ఎందుకు చేస్తున్నారు? క్రైస్తవ్యం ప్రత్యేకమైనది. మతాచారాలు తెచ్చి ఈ మార్గాన్ని కూడా మతంగా మార్చొద్దు. అనవసర పనికి సమయాన్ని ఖర్చు చేస్తున్నారు, శ్రమ పడుతున్నారు. ఇన్ని గంటలు ఎప్పుడైనా ప్రార్థించారా? ఆలోచించు. ఈ కష్టాన్ని ప్రభువుని ప్రకటించడానికో క్రైస్తవుల్ని బలపరచడానికో వినియోగించండి. రేయ్ త్వరగా రారా, కట్ చేస్తాం. వస్తున్నాను. రే, ఈ డెకరేషన్ మధ్యలో నిలబడి ప్రేయర్ చేస్తుంటే ప్రశాంతంగా ఉంటుందా? డెకరేషన్ లేకుండా ఇలానే ప్రేయర్ చేస్తే బాగుందా? ఆలోచించండి. డెకరేషన్ లేకపోతేనే బాగుందిరా. అవునరా, ఇలాగే బాగుంది. కమర్షియల్ వాళ్ళు కస్టమర్స్ కోసం చేస్తారు. హిందూస్ తమ దేవుడు ఆలయంలో ఉంటాడని చేస్తారు. మరి మనం ఎందుకు చేస్తున్నాంరా? ఎవరు చేయమన్నారు? ప్లాన్ చేసేటప్పుడు మనుషులను దృష్టిలో పెట్టుకుని చేసాం. ఒక్క క్షణమైన దేవుడనే థాట్ మనలోకి వచ్చిందా? మరి ఏం చేద్దాంరా? చచ్చిన హడావిడిగా కాకుండా ప్రశాంతంగా ఉంచుదాంరా. ఏం వండి పట్టుకెళ్దాం? ఏదైనా వెరైటీగా ప్లాన్ చేద్దాం. ముందు సంవత్సరం రత్నమాల గారు తెచ్చిన దానికోసం అందరూ చెప్పుకున్నారు. ఇప్పుడు మనం కూడా అలాగే ఏదో ఒకటి చేద్దాం. అవును, ఈసారి చర్చిలో వాళ్ళంతా మన కోసమే చెప్పుకునేలా ప్లాన్ చేద్దాం. అవునవును. ఏం చేస్తే బాగుంటుందంటావు? చికెన్ పఫ్ తీసుకెళ్దామా? అందులో వెరైటీ ఏముంది? పూతరేకులు చేద్దాం ఏంటండి? పూతరేకుల కంటే చికెన్ ఐటమే ఏదో ఒకటి పట్టుకెళ్దాం. చికెన్ రోల్ చేద్దామా? చికెన్ రోల్సా? బాగానే ఉంటుందేమో. సరే అయితే చికెన్ రోల్స్ ఫైనల్. ఓకే. ఏంటది? ఏంటి? ఎవరు నువ్వు? ప్రశ్నని ప్రశ్నించడానికి వచ్చాను. ఏం ప్రశ్నలు? ఈ విందు ఎందుకు చేస్తున్నారు? యేసుక్రీస్తు పుట్టుకని జ్ఞాపకం చేసుకోవటం ఎంత సంతోషం. అందుకనే విందు. విందు ఎవరికి చేయాలి? మన బంధువులకి, సహోదరులకి. అన్యజనుల్లో కొందరు విందును కూడా తమకు ఘనత తెచ్చుకోవడానికి వాడుకుంటారు. క్రైస్తవులు కూడా అలాగే తయారయ్యారు. ప్రేమ విందులు పోయి పేరు కోసం చేసే విందులొచ్చేశాయి. మీ సహోదరులకు విందు చేస్తున్నారు. సరే, మరి యేసుక్రీస్తుకు చేయరా? యేసుక్రీస్తుకు విందు చేయొచ్చా? ఎలా? బైబిల్లో వెతకండి. ఆయనకు విందు ఎలా చేయాలో తెలుసుకోండి. ఎవరు నువ్వు? నా పేరు ప్రశ్న. నిన్ను ప్రశ్నించడానికి వచ్చాను. నువ్వు చేస్తున్నదేంటి? క్రిస్మస్ ట్రీ. అంటే ఏంటి? బైబిల్లో ఎక్కడుంది? ఆదిమ సంఘం వారెవరైనా అలా చేశారా? అసలు ఈ ట్రీ ఏ జాతిది? దీన్ని ఎవరు ప్రారంభించారు? క్రిస్మస్లోనికి ఎలా వచ్చింది? ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా
క్రిస్మస్ ట్రీలకు 16,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎందుకు? అన్ని కోట్ల దీని నుండి సంఘానికి ఏం నేర్పిస్తావు? సమాజానికి ఏం తెలియజెప్తావు? అసలు ఎందుకు చేస్తున్నావు? అంటే అందరూ చేస్తున్నారని. అందరూ ఎందుకు చేస్తున్నారు? తెలీదు. తెలుసుకో. నువ్వు చెప్పొచ్చు కదా. నేను ప్రశ్నని, సమాధానాన్ని కాదు. నువ్వే తెలుసుకో. రోమేలు సూర్యదేవత ఆరాధికులు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 23న సూర్యుడు అతి తక్కువసేపు కనిపిస్తాడు. ఆ రోజును వారు సోల్స్టిస్ అంటారు. సూర్యకాంతి ఎలా ఉన్నప్పటికీ 365 రోజులు పచ్చగా ఉండే ఫిర్ ట్రీని దేవతగా భావించి వీరు సోల్స్టిస్ రోజున ఆ చెట్టుని వెండి బంగారాలతో అలంకరించి పూజిస్తారు. నేటికి కూడా వారు ఈ పండుగను జరుపుకుంటున్నారు. సోల్స్టిస్ మరియు క్రిస్మస్లు ఒకే వారంలో జరగడంతో కాలక్రమేణా సోల్స్టిస్ ఆచారాలు క్రిస్మస్లో కలిసిపోయాయి. ఫిర్ ట్రీకి లేక దాని నమూనాకి వెండి బంగారు రంగుల వస్తువులు లేక లైటింగ్ అమర్చి చెట్టును పూజిస్తున్నారు. ఇంతకాలం క్రిస్టియన్స్ అందరము ఒక విగ్రహారాధన పండుగను ఇంత ఆర్భాటంగా చేస్తున్నామా? ఇంత అజ్ఞానంలో ఉన్నామా? ఛే! హలో, ఇందాక డ్రైవింగ్లో ఉండి ఫోన్ చూసుకోలేదురా, చెప్పు. అది డిసెంబర్ 23వ తారీఖు బాణసంచ కావాలని ఫోన్ చేశానురా. మీ ఓనర్తో మాట్లాడి డిస్కౌంట్ ఏమైనా ఇప్పిస్తావేమో అని. డిస్కౌంట్ అంటే కస్టమరా బాబు. డిసెంబర్ ఆర్డర్ చూస్తుంటే దీపావళిని మించిపోయేలా ఉన్నాయి. సరుకు డెలివరీ చేయడమే కష్టమయ్యేలా ఉంది. అవునా? ముందు నీకేం కావాలో చెప్పు, రేట్ నేను చూసేస్తానులే. రాసుకో అయితే. రాసుకుంటానుండు. చెప్పు. 200 జువ్వలు, 50 బాంబులు. రాసేని చెప్పు. 10,000 వాళ్ళ ఒకటి, 1000 వాళ్ళలో ఒక 10, చిచ్చుబుడ్లో 100. రాసుకున్నావా? రాసుకున్నాను. ఇన్ని చెప్పేస్తున్నావు కానీ ఇప్పుడున్న రేట్లకి, ట్యాక్స్లకి, స్కేర్సిటీకి నేను ఎంత డిస్కౌంట్ ఇచ్చినా కూడా చాలా అయిపోతుంది. ఆలోచించుకో మరి. దేవుని కోసం ఎంతైనా ఖర్చు పెడతాం, ఏవైనా చేస్తాం. క్రిస్టియన్స్ కదరా. సర్లే. 23rd అసలు మిస్ అవ్వకూడదు రోయ్. 20వ తారీఖుకి సరుకు రెడీ చేస్తాను, వచ్చి తీసుకుపో. బాయ్. సరేనా, బాయ్. ఈ సాంగ్ మిక్స్ బై DJ ప్రవీణ్. బాబు ఏంటి న్యూసెన్స్? ఏంటయ్యా సౌండ్ తగ్గించండి. బాబు ఏంటిది అన్నా? గోళ ఎల్లరేంటి? ఏంట్రా ఏదో గొడవ చేస్తున్నాడు. ఎవడు పట్టించుకోడేటయ్యా? హలో, మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటున్నాడు? నిన్నొక్కరు ఈ రోజు ఒక్కరు. ఏంటి గోళ? బాబు ఏంటి న్యూసెన్స్? పడుకోనివరా? మమ్మల్ని పడుకోనివరా అంటున్నాను. పర్మిషన్ లెటర్ జిరాక్స్ కాపీ ఉంచుకుని పడుకోండి. ఏంటయ్యా సౌండ్ తగ్గించండి. పర్మిషన్ లెటర్ ఇచ్చాను కదా, పడుకోండి. గుడ్ డే, హ్యాపీ క్రిస్మస్. ఓకే, నాకు కూడా టైం వస్తుంది, చూస్తాను. ఓకే ఓకే. అమ్మగారు హ్యాపీ క్రిస్మస్. అమ్మగారు హ్యాపీ
హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. రవి, నాన్నగారు, రేయ్ ఏట్రా మీ వాళ్ళు? అసలు బుద్ధుందో వాళ్ళకి? పొద్దు నుంచి సాయంత్రం వరకు తిరిగి వచ్చి రిలాక్స్ అవుదాం అంటే ఏంటి క్వాలిటీ? ఏరా మాట్లాడవే? మీ దేవుడి గురించి కానీ బైబిల్ గురించి కానీ మాట్లాడితే ఏదో ఒకటి చెప్పి మా నోరు మూయిస్తావు కదా, ఇప్పుడు మాట్లాడు. ఇదేనా బైబిల్ చెప్పింది? మమ్మల్ని ఇసికించమని చెప్పాడు మీ దేవుడు? బయట ఆడవాళ్ళు కాక నిలబడుతున్నాయి, అర్ధరాత్రి కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి తిరగడం పెట్టరా? మీకు సంస్కారం లేదా? బుద్ధుందో లేదా మీకు? అన్నం తింటారా గడి తింటున్నారా? ఏ మతం రా మీది? ఛీ! DJ Somesh. లోపల చిన్న పాప ఉంది, కొంచెం సౌండ్ తగ్గించండి. మొన్నటిదాకా 15 రోజులు మమ్మల్ని చంపారు, ఈరోజు మాది. తలుపు గట్టిగా పీయించుకుని పోయి పడుకోండి. బాబు లోన హార్ట్ పేషెంట్ ఉంది, సౌండ్ తగ్గించండి. బాబు నిన్నే. ఏంటి అంకుల్? హార్ట్ పేషెంట్ ఉందయ్యా, కొంచెం సౌండ్ తగ్గించండి. రే అంకుల్కి సౌండ్ అని పెంచండి రా. అంకుల్ చెప్పాను వెళ్ళు. బుద్ధి లేదు మీకు. చీ! ఏ మామా, హ్యాపీ క్రిస్మస్ రా. హ్యాపీ క్రిస్మస్ రా. ఎక్కడికి వెళ్ళావురా? సెకండ్ షో సినిమాకి వెళ్ళాను రా. ఓకే ఓకే. ఏంటి హడావుడి చాలా గట్టిగా చేస్తున్నట్టున్నారు? యూత్ మామా, యూత్. సర్లే కానీ నేను ప్రశ్న అడగనా? యా. మొన్న దీపావళికి మా ఇంటికి వచ్చావు కదరా, అప్పుడు జువ్వేయమంటే ఏమన్నావురా? వెయ్యను అన్నావు. ఎంత బతిమాలనా వెయ్యను అన్నావు. కారణం ఏంట్రా అని అడిగితే నేను క్రిస్టియన్ని వెయ్యను అన్నావు. అసలు దీపావళి ఎలా వచ్చిందో తెలుసా? ఏ ఏ రాష్ట్రాలు ఏ ఏ రీజన్ ప్రకారం చేస్తారో తెలుసా? అసలు పురాణాల్లో ఉందా లేదా అని చెప్పేసి గంట సేపు క్లాస్ పీకావు కదా, ఇవాళ నువ్వు చేసేదేంట్రా? అరే అది దీపావళి, ఇది క్రిస్మస్ రా. పేర్లు మారినా పని అదే కదా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నీ బైబిల్లో ఈ కేరళస్ దీపావళి ఎక్కడుంది? దీపావళి నుంచి జువ్వల్ని, నిమజ్జనం నుంచి ఈ డ్యాన్సుల్ని మా మతం నుంచి కాపీ చేయడానికి నీకు సిగ్గులేదురా? మీ దేవుడు దీపావళి వద్దన్నాడని మీ సరదా ఎలా తీర్చుకుంటున్నారా చెప్పు. నెక్స్ట్ దీపావళికి కానీ మా ఇంటికి వచ్చి జువ్వలేకపోతే నీ తోలు వచ్చి బాంబులు చుట్టుకుంటాను.
ఇదేనా బైబిల్ చెప్పింది? నీ బైబిల్లో ఈ క్యారల్స్ దీపావళి ఎక్కడ ఉంది? బైబిల్లో ఈ క్యారల్స్ దీపావళి ఎక్కడ ఉంది? బైబిల్లో ఈ క్యారల్స్ దీపావళి ఎక్కడ ఉంది? మమ్మల్ని ఇసుకించమని చెప్పాడు మీ దేవుడు. అర్ధరాత్రి కూడా ఆడోళ్ళు మొగలుగా తిరగడం ఎట్రా? సంస్కారం లేదా? ఆడోళ్ళు మొగలుగా తిరగడం ఎట్రా? మీ దేవుడు దీపావళి వద్దన్నాడని మీ సరదా ఎలా తీర్చుకుంటున్నారా? దేవుడు దీపావళి వద్దన్నాడని మీ సరదా ఎలా తీర్చుకుంటున్నారా? బాబు ఏంటి న్యూసెన్స్ పడుకోనవరా? ఏ మతం రా మీది? వద్దుందా లేదా మీకు? అన్నం తింటారా గడి తింటారా? నీ బైబిల్లో ఈ క్యారల్స్ దీపావళి ఎక్కడ ఉంది? ఎవరు నువ్వు? నా పేరు ప్రశ్న. నిన్ను ప్రశ్నించడానికి వచ్చాను. నువ్వు అనుకునే క్యారల్స్ వలన సువార్త ఏమైనా జరుగుతుందా? దీని వలన ఎవరైనా ఎప్పుడైనా మార్పు పొందారా? అన్ని జనులకు విసుగు పుట్టించవచ్చా? వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మేము కూడా చేస్తున్నాం. అన్యజనులు నడుచుకున్నట్లు నీవు నడుచుకొనవచ్చా? ఇలా యవ్వనస్తులు అర్ధరాత్రులు వీధుల్లో తిరుగుతుంటే అన్యజనులు ఏమనుకుంటారు? ఇది వారికి అభ్యంతరంగా ఉండదా? నువ్వు ఎప్పుడూ శోధించబడలేదా? క్యారల్స్ పేరిట రక్షించబడిన వాళ్ళ ఇళ్లకు వెళ్లి ప్రార్థిస్తూ రక్షించబడాల్సిన వాళ్ళని సువార్తకి, క్రీస్తుకి వ్యతిరేకులుగా మారుస్తున్నారు. ఇది కరెక్టేనా? క్రీస్తు పుట్టి 2000 సంవత్సరాలు దాటిపోయింది. క్రీస్తు నేడు పుట్టిన హల్లెలూయా ఏంటి? ఇప్పుడు క్రిస్మస్లో జరుగుతున్న కొన్ని క్రియలు ఒకప్పుడు అక్కడక్కడా కొందరిని మార్చుండొచ్చు. కానీ ఇప్పుడు వాటి వలన అనేకులు ప్రభువుకు దూరమవుతున్నారు. అందుకే మార్పు అవసరం. అది ఒకేసారి రాకపోవచ్చు, కానీ ఒక్కరి నుండే మొదలవుతుంది. గొర్రెల కాపర్లు రాత్రి వెళ్లి ప్రకటించారు కాబట్టి రాత్రి వెళుతున్నాం అనేవారున్నారు. వాళ్లకి రాత్రి తెలిసింది కాబట్టి రాత్రే వెళ్లారు. మీరెందుకు రాత్రి వెళ్ళాలి? వారు రాత్రి వెళ్లి క్రీస్తుని ప్రకటించారు. మీ క్యారల్స్ క్రీస్తుని ప్రకటిస్తుందా? అసలు అర్ధరాత్రి ఎవరు వెళ్ళమన్నారు? దేవుని నామానికి ఎందుకు అవమానం తెస్తున్నారు? పగలు వెళ్ళకూడదా? ప్రభువుని ప్రకటించకూడదా? థ్యాంక్స్. నాకు హెల్ప్ చేస్తావా? చెప్పు. మా చర్చి వాళ్ళందరితో కూడా మాట్లాడి క్యారల్స్ కోసం చెప్పవా? నేనందరితోనూ మాట్లాడను. ఆలోచించే వారినే ప్రశ్నిస్తాను. అన్న పంపించండి అన్న, ఇక్కడ వెయిటింగ్. కాంపౌండ్లో చెట్లకి లైటింగ్ పెట్టాలరా. ఎదురుగున్న చెట్లు కూడా లైటింగ్ పెట్టాలరా. ఖచ్చితంగా పెట్టాలరా. రే చెట్లన్నిటికీ స్టార్లు పెట్టేద్దాంరా. రే పెడదాంరా, బాగుంటుంది. రే ఫొటోస్ వచ్చినాయిరా. ఒరే ఇది ఎలా ఉంది? బాలేదురా. ఇది చూడు. ఏది? చాలా రిచ్గా ఉందిరా. అంత రిచ్గా లేదురా, వెరైటీగా ఉండాలిరా. అవునరా. ఒరే ఇది చూడు, ఇది చాలా రిచ్గా ఉంది. ఇదా? పర్లేదు కానీ అంతేం కాదురా. ఇది బాగున్నట్టుందేంట్రా? బాగుందిరా. ఎంత అవుద్దో కనుక్కుందామా? ఫోన్ చేయ ఒకసారి. అన్న నీకు ఫోటో పంపాను, అది ఎంత అవుద్దనా? ఏది గుడిదేనా? అవునవును గుడిదే అన్న. అది చర్చికి పెడితే ఎంత అవుద్ది? 15,000 వరకు అవుద్ది. 15,000? ఆలోచించి సాయంత్రం చెప్తానన్న. త్వరగా చెప్పు, ఎందుకంటే మేము డిసెంబర్ అంతా చాలా బిజీ. అన్న సాయంత్రం చెప్పేస్తానన్న. 15,000 అవుద్దంట్రా. 15,000? 15,000 తక్కువే. దేవుడి కోసం ఆ మాత్రం ఖర్చు పెట్టలేమేంటి? సరే చేసేద్దాంరా. ఓకేరా.
ఎవరు నువ్వు? నా పేరు ప్రశ్న. నిన్ను ప్రశ్నించడానికి వచ్చాను. చర్చికి లైటింగ్ ఎందుకు పెడుతున్నావు? చర్చి ఆవరణలోనూ చర్చికి ఎదురుగానూ ఉన్న చెట్లకి స్టార్లు లైటింగు ఎందుకు పెట్టాలనుకుంటున్నావు? దేవుని మహింపరచడానికి. నిజం మాత్రమే చెప్పు. ఏదో ఒక వెరైటీ చేయకపోతే మా చర్చికంటూ ఒక గుర్తింపు రాదు కదా, అందుకే చేస్తున్నాం. గుర్తింపు వస్తే, అందరూ పొగిడితే మీ సంఘస్థులు ఇవన్నీ చూసి గర్వించడం, ఇతరులను కించపరచడం చేస్తారు. అది పాపం. ఇంకా క్రిస్మస్ అంటే పండగ కదా, దేవుడు లేని అన్యులే అంత చేస్తుంటే నిజదేవుని నమ్ముకున్నాం మనం ఎంత చేయాలి? అన్యజనులు తమ దేవుడు గుడిలో ఉంటాడనుకుని గుడికి లైటింగ్ పెడతారు. అన్యులు తమ దేవతలకి చేసినట్లు మీరు మీ దేవుడైన యెహోవాకు చేయకూడదు అని ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది. అన్యజనులు నడుచుకున్నట్లు మీరు నడుచుకొనకూడదని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో రాయబడింది. నువ్వేం చేస్తున్నావో ఒక్కసారి ఆలోచించు. నువ్వు పెట్టే లైటింగ్ క్రైస్తవులను బలపరచడానికి కానీ అన్యులు మార్చబడటానికి కానీ ఉపయోగపడదు సరికదా? క్రైస్తవ్యాన్ని అన్యజనుల ఆచారాలతో కలుపుతుంది. నీ కష్టం, క్రైస్తవుల కష్టార్జితంలో నుండి తీయబడిన కానుకలు వృధా తప్ప దీనివలన ఏ ఉపయోగమూ లేదు. ఆలోచించు. ఆ ధనాన్ని ఉపయోగపడే విధంగా ఖర్చు పెట్టు. ఉపయోగపడే విధంగానా? ఏంట్రా నీలో నువ్వే మాట్లాడేసుకుంటున్నావు? బాబాయ్ ఇప్పుడు చూడు మన తెలివితేటలు. హలో చెప్పరా. ఒరే బావా, మీ చర్చ్ క్రిస్మస్కి స్టేజ్ అది ఎక్కడ బుక్ చేస్తున్నారేంటి? అది లక్ష్మీ శ్రీనివాసలరా. అవునా? సైజ్ ఎంత ఎంత అవుతుందేంటి? అది 24/12 రా. కుర్చీలు అవి కలిపి 21,000కి మాట్లాడాం. అవునా? అంత అవుతుందా? అంత అయితే మా వాళ్ళు కాదురా, అంత బడ్జెట్ లేదు మాకు. ఆహా, మీ పాస్టర్ గారు డబ్బులు వెనకాడొద్దన్నారంట, ఎంతైనా ఖర్చు పెట్టమన్నారంట, మీదే టాప్ అవ్వాలన్నారంట. అది పైకి అలా అంటారంతరా, అదేం కాదులే. ఉంటానైతే. బాయ్ బావా. మాది 60/30 రా. నన్నే ఎంక్వైరీ చేద్దాం అనుకుంటున్నావా? ఆహా, నేను వాడిని ఎంక్వైరీ చేద్దాం అనుకున్నాను రా, ఆల్రెడీ మనల్ని ఎంక్వైరీ చేసాడు. 24x12 మంది 32x16 చేద్దాంరా. ఇంకా లేజర్ లైట్లు, కలర్ లైట్లు, స్ట్రోబు, స్మోకు, బ్లాస్టర్స్ పెడదాంరా. ఓకేరా. ఒరే, సర్కస్లో పెడతారు కదా, ఆకాశంలో తన్నిస్తారు, ఏంట్రా అయ్యి? అవా ఫోకస్ లైట్లు రా, అవి కూడా పెడదాం. ఓకేరా. డ్రోన్ కెమెరా పెట్టి, ప్రొజెక్టర్ పెట్టి జనాన్ని చూపిస్తే భలే ఉంటుందిరా. కానీ పాస్టర్ గారు ఏమంటారో ఒకసారి ఫోన్ చేయరా. ఎంతది? 500 సార్. హలో అయ్యగారు, జీవరత్న పాస్టర్ గారు 24 అడుగులు స్టేజ్ వేస్తున్నారంట. మనం 32 అడుగులు స్టేజు, కలర్ఫుల్ లైట్స్, డ్రోన్ కెమెరా పెడితే బాగుంటుంది అనుకుంటున్నామండి. నన్నేం అడక్కమ్మా, మంది టాప్ అవడానికి ఏం చేస్తే బాగుంటుందో అది చెయ్యి. బడ్జెట్ ఎంత అవుతుందో నాకు చెప్పు. ఒక 50,000 వరకు అవుతుంది అనుకుంటున్నానండి. సరే, సాయంత్రం ఇంటికి రా అమ్మా, సగం ఇస్తాను, ఉన్నది ప్రోగ్రాం అయ్యాక ఇస్తాను. అలాగే అయ్యగారు, ఉంటానండి. 32 అడుగులు పెడదామా, 40 పెడదామా? లాస్ట్ ఇయర్ బెలూన్ డెకరేషన్ చేసాం, ఈ ఇయర్ ఫ్లవర్ చేస్తే బాగుంటుందంటావా? ఎవరు నువ్వు? ప్రశ్నించడానికి వచ్చాను. ఏంటి? క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తుని ఆరాధించడం. క్రీస్తుని ఆరాధించడానికి అంత స్టేజ్ అవసరమా?
అంటే జనం రావాలని. జనం వచ్చాక స్టేజ్ చూస్తారా, స్టేజ్ చూసి జనం వస్తారా? జనం వచ్చాకనే స్టేజ్ చూస్తారు. సారీ. క్రిస్మస్ ఎందుకు చేస్తున్నారు? క్రీస్తుని ప్రకటించడానికి. క్రీస్తుని ప్రకటించడానికా, మీ గొప్పలు చూపుకోవడానికా? బైబిల్లో క్రీస్తుని ఆరాధించడం ఉంది కానీ క్రిస్మస్ అనే పండగ లేదు. అయినా క్రిస్మస్ అనే పేరుతో క్రీస్తు పుట్టుకను గూర్చి ఈ లోకానికి ప్రకటించాలని క్రిస్మస్ని ప్రారంభించారు. కానీ ఇప్పుడు జరుగుతున్నదేంటి? ఎవరికి వాళ్ళు పేరు సంపాదించుకోవడానికి క్రిస్మస్ని వాడుకుంటున్నారు. నీ మట్టుకు నువ్వు, మీ పాస్టర్ గారికి మీ పాస్టర్ గారు అందరూ ఇంతే. యేసును గొప్ప చేయడం మానేసి మీ గొప్పలు చూపుకుంటున్నారు. క్రిస్మస్ ఉద్దేశం మారిపోయింది, అందుకే దాని స్వరూపం కూడా మారిపోయింది. క్లబ్బులలో వాడే లేజర్ లైట్లు, రంగురంగుల లైట్లు, స్మోకులు క్రైస్తవ్యంలోకి తెచ్చేశారు. వ్యాపార సంస్థల వారు మనుషుల్ని ఆకర్షించడానికి చేసే ప్రయత్నాలన్నింటినీ అనుసరిస్తున్నారు. ఏం జరుగుతుంది క్రైస్తవ్యంలో? ప్రజల్ని ప్రభువు ఆకర్షించాలి. స్టేజులు, లైట్లు, హంగులు, ఆర్భాటాలు కాదు. అన్యజనుల దగ్గరికి, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్లి చందాలు అడగడం, ఆ డబ్బుని ఆర్భాటంగా ఖర్చు పెట్టడం సిగ్గుకరంగా లేదా? వారు తమ దేవతల ఉత్సవాలకి మిమ్మల్ని చందాలు అడిగితే మీరు ఇవ్వరు కదా, మరి వాళ్ళనెందుకు అడుగుతున్నారు? వాళ్ళకి మనం క్రీస్తుని ఇవ్వాలి. వాళ్ళ దగ్గర నుండి ధనాన్ని తీసుకోకూడదు. మంద కాచువాడే మందపాలు తీసుకోవాలి. వాళ్ళకి మీరేమిస్తున్నారని వాళ్ళని అడుగుతున్నారు? డబ్బుని సేవకి ఖర్చు పెట్టండి, బేదలకి ఖర్చు పెట్టండి, మిషనరీలకు ఖర్చు పెట్టండి. అంతేకాని మీకోసం ఖర్చు పెట్టుకుని దేవుని పేరు వాడుకోకండి. ఒకసారి ఆలోచించు. ఈ భారీ హడావిడి నుండి మీరేం సాధించగలరు? ఎవరిని మార్చగలరు? అవసరమైనంత, మీకు సరిపడినంత స్టేజ్ వెయ్యి. ఆ మిగిలిన డబ్బును సువార్తకు ఉపయోగకరంగా ఖర్చు పెట్టు. రేయ్, ఇప్పటి వరకు వాళ్ళ వీడియోలు వీళ్ళ వీడియోలు చూసి మనం కాపీ కొట్టాం. ఈసారి మనం పెట్టే వీడియోలు చూసి యూట్యూబ్ చూస్తున్న వాళ్ళందరూ కాపీ కొడతారు. ఆ రేంజ్ లో ఉంటాయి మన డాన్స్. సూపర్ అన్న. అది మరి ముందు చిల్డ్రన్ సాంగ్ సెలెక్ట్ చేద్దాం, ఓకేనా? ఓకే. ఓహ్ సూపర్. ఏం కట్టారా? ఇదే సాంగ్ గనక మన పిల్లలతో కట్టిస్తే మామూలుగా ఉండదు. సేమ్ దించేద్దాం, దాటించేద్దాం. సూపర్ అన్న. రాసే, స్టైల్ మారింది. ఇప్పుడు యూత్ సాంగ్ చూద్దాం. ఓకే అన్న. ఈ సాంగ్ చాలా బాగుంది కానీ లాస్ట్ ఇయర్ చాలా మంది వేస్తారా? నిజమే అన్న. ఇంకో సాంగ్ చూద్దామా? ఓకే. ఇది చాలా బాగుంది కానీ ఇంకొంచెం వెరైటీగా ట్రై చేద్దాం. నేను అదే అనుకుంటున్నానన్న. ఓకే. ఇది మాత్రం భలే ఉంది. ఇది మనం వేద్దాం. ఓకే. ఏంటిది? యేసువే కొండాడువెన్, యేసువే కొండాడువెన్. రాసే అన్నా, తమిళ పాట కదా ఇది. చూసేది డాన్స్ రా, పాట ఏ భాష అయినా ఎవరు పట్టించుకోరు. పైగా వేరే భాష పాటలకి డాన్స్ చేయడం ఇప్పుడు ట్రెండ్. అవునా? అయితే ఓకే. రాసే. ఇప్పుడు లేడీస్ పాటలు చూద్దాం. మనోళ్ళు ఇంకా ఇంత డెవలప్ అవ్వలేదురా. బాగోదులే, ఇంకో పాట చూద్దాం.
అన్నా ఇది సూపర్ ఉందనా. మరీ సినిమా నాలెడ్జ్ లేకపోతే ఇలాగే ఉంటదిరా. ఇది సినిమా పాట. మలయాళం వాళ్ళ సినిమా పాటకి క్రిస్టియన్ లిరిక్స్ రాసి సాంగ్ చేశారు. మనం గానీ సాంగ్ కేసామనుకో కొద్ది మంది ఉంటారా బాబు, వాళ్ళు రోడ్డుకి ఇచ్చేస్తారు. ఇంకో పాట చూద్దామే. ఓకే. సూపర్ అన్నా, స్టెప్ సూపర్ ఉంది, అందుకేగా పాస్ పెట్టు. రేయ్ ఇది అదన్నమాట. ఇంకో సాంగ్ చూద్దాం. తెలిసిన స్టెప్లు వేయకూడదురా బాబు. చుక్క చూపే ఇప్పుడే వస్తాను ఉండరా. నా పేరు ప్రశ్న. నిన్ను ప్రశ్నించడానికి వచ్చాను. నేనిప్పుడు చాలా బిజీగా ఉన్నాను. సర్లే అడుగు. ఏంటి ప్లాన్ చేస్తున్నావు? అదా, క్రిస్మస్కి డాన్సెస్. డాన్స్ చేయొచ్చా? ప్రభువులో ఆనందించడానికి చేస్తున్నాం. డాన్స్ ఎందుకు చేస్తున్నావు అని అడగలేదు. ఇలా డాన్సులు చేయొచ్చా చేయకూడదా అని ఎప్పుడైనా ఆలోచించావా? లేదు. వీటి కోసం ఎప్పుడైనా ప్రార్థన చేశావా? లేదు. ఇవి వాక్యానుసారమా కాదా అని ఎప్పుడైనా ఆలోచించావా? 100% వాక్యానుసారం. అందుకే ఎప్పుడూ ఆలోచించలేదు, ప్రార్థన చేయలేదు. అవునా? అయితే నేను వేసే ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పు. ఓకే, డన్. డాన్సెస్ వాక్యానుసారమని ఏ వచనం ఆధారంగా చెప్తున్నావు? కీర్తన 149:3, 154లో నాట్యం చేయొచ్చని రాయబడింది. ఆ వచనాలు ఒకసారి చదువు. నాట్యముతో వారాయన నామమును స్తుతించుదురుగాక. తంబురతో నాట్యముతో ఆయనను స్తుతించుడి. నాట్యముతో దేవునిని స్తుతించండి అని రాయబడింది. నీవు దేవుణ్ణి స్తుతించడానికి నాట్యమాడుతున్నావా? నిజం చెప్పు. నాట్యాలు ఎన్ని రకాలో తెలుసా? తెలుసు. క్లాసికల్, బ్రేక్, ఫోక్, హిపాప్. నేను అడిగేది డాన్సుల్లో ఎన్ని రకాలున్నాయని కాదు, డాన్సులు ఎన్ని రకాలు అని. డాన్స్ 2 రకాలు. మొదటిది మనిషికి సంతోషం వచ్చినప్పుడు చేసేది. రెండవది ఒక మనిషి ఇంకొక మనిషిని సంతోషపరచడానికి చేసేది. పట్టరానంత సంతోషం వచ్చినప్పుడు కొందరు నాట్యం చేస్తూ ఆనందిస్తారు. ఈ నాట్యంలో పరవశం ఉంటుంది, కానీ ప్రాక్టీస్ ఉండదు, ప్రిపరేషన్ ఉండదు, రిహార్సల్స్ ఉండవు, సంగీతానికి ప్రాధాన్యత ఉండదు, మనుషులు తమ దృష్టిలో ఉండరు, స్పెషల్ కాస్ట్యూమ్స్ ఉండవు. హృదయంలో ఆనందాన్ని అవయవాలు కదిలిస్తూ వ్యక్తపరిచేసుకుంటారు. దావీదు చేసిన నాట్యం ఇదే. దావీదే కాదు, మందసాన్ని తీసుకొస్తుంటే ఇశ్రాయేలీలందరూ వాయిద్యాలు వాయిస్తూ పాటలు పాడుతూ ఆనందంతో గింతుతూ నాట్యమాడారు. ఎవరో చూస్తారని, చూడాలని, చప్పట్లు కొడతారని, సన్మానిస్తారని నాట్యమాడలేదు. దేవుణ్ణి స్తుతించడంలో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తూ నాట్యమాడారు. ఇది వాక్యానుసారమైన నాట్యం. రెండవ రకపు నాట్యం మనుషుల్ని సంతోషపరచడానికి చేసేది. చూసేవారు ఆనందించాలి, చూసేవారు ఉత్సహించాలి. ఈ నాట్యపు మొదటి ఉద్దేశం ఇదే. చూసినవారు నాట్యం చేసిన వారిని పొగడాలి, ప్రోత్సహించాలి, లేదా ఏదైనా బహుమానాలు ఇవ్వాలి. ఈ నాట్యపు రెండో ఉద్దేశం ఇదే. ఇందులో కేటగిరీలు, స్పెషల్ కాస్ట్యూమ్సు, రిహార్సల్సు, సంగీతానికి అధిక ప్రాధాన్యతలు ఉంటాయి. పాట యొక్క అర్థంతో సంబంధం లేకుండా సంగీతానికి తగ్గట్లు నాట్యమాడతారు.
చూసేవారు ఎలా చేస్తున్నారు అని చూస్తారు, చేసేవారు అందరూ చూడాలని చేస్తారు. హేరోదు కుమార్తె చేసిన నాట్యం ఇదే. స్టేజ్ల మీద, డ్రామాల్లోనూ సినిమాల్లోనూ చేసే నాట్యాలు ఇవే. ఇందాక నువ్వు చూసినవి, రేపు క్రిస్మస్కి మీరు చేసేవి ఇవే. ఇవి వాక్య విరుద్ధం. చూసేవాడికి సంతోషం కావాలి, చేసేవాడికి పొగడ్త కావాలి. వీటిలో దేవునికి స్తుతి లేదు, వాక్యానికి విధేయత లేదు. నేటి క్రైస్తవులకి నాటి హేరోదికి తేడా లేదు. పోటీకి కొందరు, లోకాశలతో నిండిపోయి కొందరు, తెలియక కొందరు, తెలిసినా తప్పక కొందరు ఈ వాక్యవిరుద్ధమైన నాట్యాలు సంఘంలోనికి తీసుకువచ్చి అందరినీ శరీర సంబంధంగా ఆనందించేవారుగా మార్చేశారు. ప్రతి ఈవెంట్లోనూ ఇవే నాట్యాలు. దిగజారిపోయి ఆడపిల్లల్ని స్టేజ్లు ఎక్కించి నాట్యాలు ఆడించి ఎంజాయ్ చేస్తున్నారు. నీ చెల్లి ఇలాంటి డాన్సులు చేస్తానంటే చేయనిస్తావా? చేస్తుంటే చూస్తూ ఎంజాయ్ చేయగలవా? ఏ ఇతర అమ్మాయిలు నీ సహోదరీలు కారా? యవ్వనస్తుల ఆలోచనలు పాడవుతున్నాయి, చూపులు పాడవుతున్నాయి. సంఘంలో లోకం మిళితమై నాశనానికి పరిగెడుతుంది. నాట్యం చేస్తున్నప్పుడు చేసేవారి హృదయంలో ప్రభువు లేడు, చూస్తున్నవారి ఆలోచనలోనూ ప్రభువు లేడు. ఇది ప్రభువులో ఆనందించడం ఎలా అవుతుంది? ఇందులో సువార్త లేదు, ఒక పాఠం లేదు, ఎవ్వరికీ ఒక్క ఆత్మ సంబంధమైన ఉపయోగాన్ని కూడా చేకూర్చలేదు. కేవలం మన సరదాలు తీర్చుకోవడానికి చేస్తున్న ఒక లోక సంబంధమైన పని ఇది. ఆలోచించు, ఇవెందుకు చేస్తున్నావు? దేవుణ్ణి సంతోషపరచడానికా? మనుషుల్ని సంతోషపరచడానికా? దేవుని మెప్పు కోసమా? మనుషుల మెప్పు కోసమా? మనుషుల కోసమే. మరిప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు? ఆపడానికి ప్రయత్నిస్తాను. ఆటంకాలొస్తే? ఇంతకాలం ఒక పెద్ద తప్పుని చాలా ధైర్యంగా చేశాను. ఇప్పుడు ఆ తప్పును దిద్దడానికి అంతకన్నా ధైర్యంగా ప్రయత్నిస్తాను. ఎవరు నువ్వు? నా పేరు ప్రశ్న. నిన్ను ప్రశ్నించడానికొచ్చాను. ఓకే. నువ్వు చేస్తున్నదేంటి? ఈ ఇయర్ క్రిస్మస్కి శాంటా క్లాస్ మనమే ప్రిపేర్ అవుతున్నాం. శాంటా క్లాస్ ఎవరు? క్రిస్మస్ తాత. క్రిస్మస్ తాత ఎవరు? శాంటా క్లాస్. అంతకన్నా ఏం తెలీదా? ఎందుకు తెలీదు? క్రిస్మస్లో చాక్లెట్లు ఇస్తూ, క్యారల్స్లో కేకులు వేస్తూ, డ్యాన్స్ ప్రోగ్రాంలో వాళ్ళతో డ్యాన్సులు చేస్తూ సందడి చేసేవాడే శాంటా క్లాస్. శాంటా క్లాస్ అంటే సందడి చేసేవాడు కాడు, సేవ చేసేవాడు. అతని అసలు పేరు సెయింట్ నికోలస్. అది సింటర్ క్లాస్గా మారి శాంటా క్లాస్గా పిలువబడుతుంది. ఇతను క్రీస్తు శకం 4వ శతాబ్దానికి చెందినవాడు. ఇతను ఒక మంచి క్రైస్తవుడు. ఇతను సంవత్సరమంతా గిఫ్ట్స్ తయారు చేసి క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ నెలలో తన ప్రాంతంలో ఉన్న బీద పిల్లలందరికీ మారువేషంలో వెళ్లి గిఫ్ట్స్ ఇచ్చి సర్ప్రైజ్ చేసేవాడు. తన సంపాదనలో ఎక్కువ భాగాన్ని బహుమానాలకే ఖర్చు పెట్టిన క్రీస్తు అనుచరుడు. బీద పిల్లల సంతోషమే తన సంపద అనుకున్న ఆదర్శవంతుడు. 1863లో మొదటిసారిగా శాంటా క్లాస్ రూపం ఇలా ఉండొచ్చు అని థామస్ నెస్ట్ అనే అతడు బొమ్మ గీశాడు. అది చాలా పాపులర్ అయింది. ఎందరో అతన్ని ఆదర్శంగా తీసుకుని బీద పిల్లలకి బహుమతులిచ్చేవారు. ఆ తర్వాత కోకోకోలా కంపెనీ 1931లో శాంటా క్లాస్ సూట్స్ని కుట్టించి కొందరికి తొడిగి తమ కంపెనీకి పబ్లిసిటీ చేయించుకున్నారు. చా, అంత గొప్ప వ్యక్తిని వ్యాపారం గురించి వాడుకుంటారా? ఏ, మీరు ఇంత గొప్ప వ్యక్తిని మీ సరదా కోసం, సందడి కోసం వాడుకోవడం లేదా? వారు చేసింది తప్పు, ఇప్పుడు మీరు చేస్తుంది కూడా తప్పే. శాంటా క్లాస్ డ్రెస్సులు వేయించి జోకులు, కేకలు, డాన్సులు చేయిస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు అల్లరి చేయిస్తున్నారు. మన ముందు గొప్పగా జీవించిన వారిని అనుసరించాలి కానీ అవమానించకూడదు. చిన్న సంఘాలు, పెద్ద సంఘాలు అని తేడా లేకుండా ఇంచుమించు అందరూ ఇంతే. ఆలోచిస్తావనే నిన్ను ప్రశ్నిస్తున్నాను. ఇవి అంచె దినాలు. సత్యం కన్నా సంతోషాలకే అధిక ప్రాధాన్యతనిచ్చే ఈ దౌర్భాగ్య క్రైస్తవ తరంలో నువ్వైనా శాంటా క్లాస్ ఆదర్శ లక్షణాలని వెలుగులోనికి తీసుకురా. అన్నీ బాగున్న వాళ్ళని వెకిలి చేష్టలతో నవ్వించడం మానేసి
పేద పిల్లలు మనస్ఫూర్తిగా సంతోషించేలా చెయ్యి. ఇలా చేస్తే ఎవరూ నీకు చప్పట్లు కొట్టకపోవచ్చు, ఎవరూ నిన్ను పొగడకపోవచ్చు. కానీ ప్రభు మాత్రం మెచ్చుకుంటాడు. అది చాలు. హలో, స్టేజ్ అరేంజ్మెంట్స్ విషయంలో మీటింగ్ మార్చేయాలనుకుంటున్నాను. దానికోసమే ఫోన్ చేసి. నన్నేమీ అడగండి. మనం ఏం చేస్తే టాప్ అవుతామో అది మీరే చేసేయండి, ఓకేనా? హలో బావా, చెప్పరా. ఈరోజు ఈవినింగ్ క్రిస్మస్కి నువ్వు ఖచ్చితంగా రావాలిరా. నేనెందుకురా? ప్లీజ్ రా. సరే, ఎక్కడా? అదేరా చర్చి పక్కన గ్రౌండ్లో. సరే, వస్తానులే. ఓకేరా. బాయ్. క్రిస్మస్ అంటే ఏంటో నువ్వు చూడాలిరా. నేను ఒక దొంగలాగా నా జీవితాన్ని గడుపుతూ ఉండేవాడిని, కానీ యేసయ్య నన్ను దర్శించినప్పుడు నా జీవితం పూర్తిగా మారిపోయింది. యేసుప్రభుని నమ్ముకోండి, మీ జీవితాలను మార్చుకోండి. అమ్మమ్మ, సాయంత్రం మా చర్చిలో క్రిస్మస్ నువ్వు తప్పకుండా రావాలే. ఏ మహి, సాయంత్రం మా క్రిస్మస్ నువ్వు తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను. మీ అత్తగారిని కూడా తీసుకురాయే. క్రీస్తు నీకై పుట్టెను, క్రీస్తు నాకై పుట్టెను, క్రీస్తు మీకై పుట్టెను. హ్యాపీ క్రిస్మస్ వదినా. ఈరోజు సాయంత్రం క్రిస్మస్ తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను. అన్నయ్యని కూడా తీసుకురా వదినా. హ్యాపీ క్రిస్మస్ అండి. హ్యాపీ క్రిస్మస్. సాయంత్రం మా చర్చిలో క్రిస్మస్ అండి, భోజనాలు కూడా అక్కడే. తప్పకుండా రావాలండి. తప్పకుండా వస్తాం. అంకుల్, హ్యాపీ క్రిస్మస్ అంకుల్. హ్యాపీ క్రిస్మస్. సాయంత్రం మా చర్చిలో క్రిస్మస్ ఉంది, మీరు తప్పకుండా రావాలి. సాయంత్రం అంటే కొద్దిగా. ప్లీజ్ అంకుల్, మీరు ఆంటీ తప్పకుండా రావాలి. మీకు భోజనాలు కూడా అక్కడే. తప్పకుండా వస్తాం ఆంటీ. నేను కానుకల కవర్ ఏదో ఇస్తారనుకుంటాను. మీరు రావడమే మాకు కానుక అంకుల్. పైగా మేమే మీకు గిఫ్ట్స్ ఇస్తాం. అవునా? హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మా చర్చిలో సాయంత్రం క్రిస్మస్ తప్పకుండా రావాలి నువ్వు. తప్పకుండా వస్తాను. శ్రీను, రే శ్రీను, ఏంట్రా వచ్చు? రా లోపలికి రా. హ్యాపీ క్రిస్మస్ రా. హ్యాపీ క్రిస్మస్. సాయంత్రం మా చర్చిలో క్రిస్మస్ జరుగుతుందిరా. చెల్లి నువ్వు తప్పకుండా రావాలి రోయ్. భోజనాలు కూడా అక్కడే. తప్పకుండా వస్తాను రా. రే, అంకుల్ దగ్గరికి నువ్వు వెళ్ళు, నేను రాను. నేనా? సరే అంకుల్. ఏంటి? అది సాయంత్రం మా చర్చిలో క్రిస్మస్ అంకుల్, మీరు తప్పకుండా రావాలి. హ్యాపీ క్రిస్మస్ అంకుల్. సాయంత్రం ఆంటీ గారిని కూడా తీసుకొని రండి, మీకు భోజనాలు అక్కడే. తప్పనిసరి వస్తానమ్మా. హ్యాపీ క్రిస్మస్. ఈరోజు సాయంత్రం మా చర్చిలో క్రిస్మస్, మీరు తప్పకుండా రావాలి. చూద్దాం అమ్మా. రామబ్రహ్మ గారు, హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. ఇవాళ సాయంత్రం చర్చిలో క్రిస్మస్ ఉంది. మీరు ఆంటీ గారు పిల్లలు తప్పకుండా క్రిస్మస్కి వచ్చి భోంచేసి వెళ్ళాలి. అలాగే వస్తామండి. జాన్, పెయింట్ వేయలేదేంటి? వేసేనయ్య గారు.
ఎక్కడేసావు? కనబట్లేదేంటి? సేమ్ కలర్ వేసావా? అదిగో అయ్యగారు. చాలా బాగా ఆలోచించావు. నాకేంటి ఇంత సంతోషంగా ఉంది? వైరింగ్ చేయించుకోవడానికి డబ్బులు లేక బాబు 4 సంవత్సరాలు బట్టి 2 బల్బులతోటి కాలక్షేపం చేస్తున్నాను బాబు. అలాంటి మాకు వైరింగ్ చేయించి పెట్టు బాబు. ఈ సంవత్సరం క్రిస్మస్ నిజంగా మాకు పండగే బాబు. ఆ పండగ మీ మొక్కలో చూస్తున్నానండి. నాకు కూడా ఈ సంవత్సరమే నిజమైన క్రిస్మస్. ఆ సెంటర్ పెట్టరా. ఏంటి నాన్న స్టేజ్ ఏంటి ఇంత చిన్నదేశారు? అంటే అయ్యగారు వేరే ప్లాన్ చేసామండి. తీసేద్దాం ఏంటి? సరే అయితే. మనది టాప్ అవుద్ది కదా. అన్నా ఈ క్లాత్ ఇక్కడ కట్టానా? ఆ సెంటర్ పెట్టరా. అవుతుందండి. అయితే ఓకే. తీసే. అరే సౌండ్ సిస్టమ్ ఇటు పక్కకు మార్చేయండి. అన్నా కొంచెం బేస్ పెంచండి. కొంచెం ట్రిపుల్ పెంచండి. 1 2 3 చెక్. అభిషేక్ 1 2 3 అభిషేక్ 1 2 3 చెక్. 1 2 3. చైర్స్ ఎందుకు అన్ని తెప్పించేస్తున్నావు? లాస్ట్ ఇయర్ 300 తెప్పిస్తేనే చాలా మిగిలిపోయాయి. వస్తారండి. వస్తారా? సరే. మీ పేరు చెప్పండి. అనిల్. మీరు క్రిస్టియనా నాన్ క్రిస్టియనా? అంటే ఇది ఓన్లీ నాన్ క్రిస్టియన్స్కే. ఓ సార్ మీ పేరు సార్? నా పేరు వెంకటరమణ. ఓకే. నాగలక్ష్మి. సంతోష్ కుమార్. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్. మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసిన మా ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఇతర సంఘ సభ్యులకు మా హృదయపూర్వక వందనాలు. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభువుని నమ్ముకున్నప్పటికీ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన వారికి ప్రత్యేకమైన వందనాలు. ఇప్పుడు పాటలతో దేవుని ఆరాధిద్దాం. స్టేజ్ ఏం టెన్షన్ వేసాడు. ఇంతవరకు పాటలతో ప్రభువును స్తుతించాం. ఇంకా ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉన్నాయి. వాటిని చూడండి, ప్రభువునందు ఆనందించండి. ఎంతమంది వచ్చేస్తున్నారేంటి? కుర్చీలు కూడా తెస్తున్నారు. Wish you a happy Christmas to all of you. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. We are not studying in corporate schools, but our Sunday school taught us how to speak English. మేము కార్పొరేట్ స్కూల్స్ లో చదవడం లేదు, కానీ మా సండే స్కూల్లో ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో నేర్పించారు. Our schools teach us how to earn money. మా స్కూల్లో చెప్పే విద్య మాకు డబ్బు ఎలా సంపాదించాలో నేర్పిస్తుంది. But our Sunday school teach us how to live in society. కానీ మా సండే స్కూల్లో చెప్పే పాఠాలు ఈ సమాజంలో ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి. We know what is right and what is wrong. మాకు ఏది ఒప్పో ఏది తప్పో తెలుసు. We know what to do and what not to do. మాకేం చెయ్యాలో ఏం చేయకూడదో తెలుసు. We respect elders. మేము పెద్దలను గౌరవిస్తాం. We love all. అందరినీ ప్రేమిస్తాం. Please send your children to Sunday school. మీ పిల్లల్ని సండే స్కూల్కి పంపించండి. They teach good things. అక్కడ మంచి విషయాలు నేర్పిస్తారు. We are inviting all our friends to Sunday school. మా స్నేహితులైన మీ అందరినీ సండే స్కూల్కి ఆహ్వానిస్తున్నాం. Thank you. ధన్యవాదాలు.
పిల్లలు, ఇప్పుడు మీ అందరికీ గిఫ్టులు రాబోతున్నాయి. నేను ఒక మంత్రం చదువుతాను, అప్పుడు మీ వెనకాలన్న కుర్చీలోకి గిఫ్టులు వచ్చేస్తాయి. మీరు కళ్ళు మూసుకోండి, నేను మంత్రం చదువుతా. కళ్ళు తెరిచిన వారికి గిఫ్టులు రావు. చదువుతున్నాను మంత్రం. అబ్రకదబ్రా అబ్రకదబ్రా అబ్రకదబ్రా. ఇప్పుడు చూసుకోండి, గిఫ్టులు వచ్చేసాయి. అయ్యో, రాలేదా? అయితే మంత్రాలు పనిచేయవన్నమాట. మీకు గిఫ్ట్లు కావాలి కాబట్టి ఇప్పుడు కళ్ళు మూసుకోండి. కళ్ళు తెరిస్తే గిఫ్ట్లు రావు. వీరిలో కొందరు కళ్ళు మూసుకొని అనాథలు. అడగండి, యేసే ఆ గిఫ్ట్లు ఇమ్మని. కొందరైతే 3 పూట్ల తినడానికి కూడా అవకాశం లేనంత పేదవాళ్ళు. యేసయ్యని అడుగుదాం. ఇలాంటి వారికి సహాయం చేయమని దేవుడు చెప్తున్నాడు. సరే, యేసయ్యనే అడుగుదాం. ఎవరి స్థాయిలో వారు సహాయం చేయండి. కళ్ళు తెరవద్దు. కొందరిని పోషించండి, ఇప్పుడు కళ్ళు కొందరిని తెరిచి చూడండి. చదివించండి, కొందరి అవసరాలైనా తీర్చండి. ఇదే నిజమైన భక్తి, అనుభవించండి. నిజమైన ప్రేమ. మనం ఒక 2 పిల్లల్ని చదివిద్దాం రా. ఓకే. ఇంకా సంతోషించండి, యేసయ్య మీకు గిఫ్ట్లు ఇచ్చాడు. ఏవండి, మనం ఒక పాపను చదివిద్దామా? థ్యాంక్ యూ, 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 థ్యాంక్ యూ. రేయ్, బ్లాక్ స్క్రీన్ రెడీగా ఉందా? యా, ఓకే. ఓకే, లైట్స్ ఆఫ్. ఇప్పుడు మీరు ఏలూరులో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా రూపొందించబడిన స్కిట్ని చూడబోతున్నారు. నా పేరు సాయిసుధ. చిన్న వయసులోనే నాకు పెళ్లి చేశారు. పెళ్ళైన సంవత్సరానికి నాకు బాబు పుట్టాడు. బాబు పుట్టిన 6 నెలలకి ఆయనకి యాక్సిడెంట్ అయింది. ఆయన బ్రతికించుకోవడానికి చాలా అప్పులు చేశాం. ఎన్నో మొక్కులు మొక్కాం. కానీ ఆయన చనిపోయారు. దరిద్రపు కొట్టుదానా, నువ్వేనా కొడుకుని చంపేసావే? రోజు నీ ముఖం చూడడానికి చస్తున్నావు. నీ మొగుడు కోసం చేసిన అప్పులకి మాకు ఏ సంబంధం లేదు. ఎలా తీర్చుకుంటావా నువ్వే తీర్చుకో. మా నెత్తి మీదకి వచ్చి కూర్చున్నావు కాబట్టి ఒక ముద్ద పాడేస్తాం. ఏమ్మా, వడ్డీ డబ్బులు ఎప్పుడు ఇస్తావు? నీ అత్తను అడిగితే నువ్వు ఇస్తావు అంటుంది. నిన్ను అడుగుతుంటే ఏడుస్తున్నావు. ఇద్దరు కలిపి నాటకాలు ఆడుతున్నారా? రూపాయా 2 రూపాయలా? 2 లక్షలు. నువ్వేం చేస్తావు నాకు తెలీదు. ప్రతి నెల వడ్డీ 6,000 కట్టవలసిందే. కట్టకపోతే వేరే విధంగా ఉంటా చూసుకో. అమ్మా, నిన్ను రమ్మనలేను, రావద్దనలేను. మీ చెల్లెళ్ళిద్దరి జీవితాలు చక్కబెట్టేదాకా కష్టమో నష్టమో అక్కడే ఉండమ్మా. బాధపడకు, జరిగిందేదో జరిగిపోయింది. యేసుక్రీస్తు నమ్ముకో. ఆయన నిన్ను ఓదారుస్తాడు, నీ సమస్యలన్నీ తీరుస్తాడు. నాకేం చెప్పొద్దక్క, నా జీవితం అంతా అయిపోయింది. దయచేసి వెళ్ళిపో. మెట్టింటివారు వెళ్ళిపోమన్నారు, పుట్టింటివారు రావద్దన్నారు. అప్పుల భారమంతా నా మీదే పడింది. ఇక చావే దిక్కనుకున్నాను. ఒక రాత్రి చనిపోవాలని నిర్ణయించుకున్నాను. నా కొడుకు గుర్తొస్తున్నాడు. వాడి బ్రతుకు ఏమవుతుందా అని భయమేస్తుంది. ఒకవేళ బ్రతుకున్నా నేను వాడిని పెంచలేను. సువార్త గుర్తొచ్చింది. బాధ, ఒంటరితనం, అప్పుల భయంలో దేవుణ్ణి నమ్మాలనిపించలేదు. చనిపోవాలనుకున్న నన్ను కన్న ప్రేమ ఆపలేకపోయింది. సువార్త ఆపలేకపోయింది.
నీవే నిజమైన దేవుడు అయితే నన్ను బ్రతికించు. నేను నీ కోసం బ్రతుకుతాను. కరెంటు పోయింది. ప్రభు నన్ను కాపాడాడు. ఒక చిన్న కుట్టు మిషన్ తీసుకుని కష్టపడ్డాను. ఊహించని వైపు నుండి సహాయాలు వచ్చాయి. 2 సంవత్సరాల్లో అప్పులన్నీ తీరిపోయాయి. ఎవరూ తీర్చలేని లోటు నా జీవితంలోనికి వచ్చింది. కానీ ప్రభు నన్ను ఓదార్చాడు, నాకు ధైర్యాన్నిచ్చాడు. నేనెప్పటికీ తీర్చలేనంత అప్పుల్లో కూరుకుపోతే ప్రభు నన్ను విడుదల చేశాడు. యేసుక్రీస్తు కోసం నేను చదివి తెలుసుకోలేదు, ఎవరో చెప్తే తెలుసుకోలేదు, ఆయన మహిమను చూసి తెలుసుకున్నాను. నా కుటుంబీకులు నన్ను చేర్చుకునేలా చేశాడు. ఇప్పుడు నా కొడుకుతో సంతోషంగా ఉన్నాను. ఆయన నన్ను బ్రతికించాడు, మిమ్మల్ని కూడా బ్రతికిస్తాడు. Thank you, Lord. Thank you, Lord. మహంత్, పాస్టర్ గారు, క్యాండిల్స్ ఏవి? అవ్వండి పాస్టర్ గారు. ఏమయ్యా? వారే పాస్టర్ గారు. కొందరు పశ్చాత్తాపంతో ఏడుస్తున్నారు, కొందరు తమ విమోచన బట్టి సంతోషిస్తున్నారు, మరికొందరు ఆదరించబడి ఆనందిస్తూ ఉన్నారు. వారి హృదయాల్లో ప్రారంభమైన క్రీస్తు వెలుగు కన్నీళ్లుగా, ఆనంద బాష్పాలుగా విరజిమ్ముతుంది. లాస్ట్ ఇయర్ మీరు చెప్పారు కదా పాస్టర్ గారు, క్రీస్తు వెలుగు కాబట్టి మనం వెలిగి మరికొందరిని వెలిగించాలి అనడానికి సాదృశ్యమే ఈ క్యాండిల్ సర్వీస్ అని. మేము వెలిగాం, వీళ్ళందరినీ వెలిగించాం. గత సంవత్సరం సాదృశ్యం ఈ సంవత్సరం నిజస్వరూపం పాస్టర్ గారు. మనమంతా దేవుని వాక్యాన్ని విందాం. నిజమే. యెహోవా నా కాపరి అంటాడు భక్తుడు. కాపరి అయిన దేవుడు తన ప్రజల కోసం గొర్రెగా మారిన తరుణమే ఈ క్రిస్మస్. అందరూ బ్రతకటం కోసం పుడతారు, కానీ ఈయన చావడం కోసం పుట్టారు. నీ కోసం, నీ స్థానంలో చావడం కోసమే పుట్టారు. కాపరి బాధ్యత కేవలం గొర్రెల్ని నడిపించడం మాత్రమే కాదు, వాటికున్న ప్రతి సమస్యను తీర్చడం కూడా. యేసుక్రీస్తు మనల్ని పిల్లలారా అని పిలిచి మన ప్రతి అవసరాన్ని తీర్చే తండ్రి అయ్యాడు. మనల్ని సహోదరులను పిలిచి మనకి రక్త సంబంధి అయ్యాడు. మనల్ని స్నేహితులారా అని పిలిచి మన వ్యక్తిగత విషయాలు పంచుకునే మిత్రుడయ్యాడు. తనని తాను వధింపబడు గొర్రెపిల్లగా చెప్పుకొని నీ ప్రతి పాపానికి పరిహారమయ్యాడు. నీ జీవితంలో ఎన్నో తప్పులు చేశావు, ఎంతో మందిని బాధ పెట్టావు. నీవు చేసిన పాపాలకి శిక్ష నీ పైన పడకుండా నీకు బదులుగా ఆయన చనిపోయాడు. నీకు అన్నీ తానై నిన్ను నడిపించాలనుకుంటున్నాడు. ఇంకా ఎంతకాలం కాపర్లేని గొర్రెలా ఉంటావు? ఇప్పుడైనా క్రీస్తుని అంగీకరించు. అంగీకరించిన వాళ్ళు లేచి నిలబడితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఎందరు అంగీకరించి వారి జీవితాల్లోనికి నిన్ను ఆహ్వానించారో వారందరినీ క్షమించి నీ సిలువ రక్తములో కడుగు. వారిని మీ బిడ్డలుగా స్వీకరించండి. వారి ప్రతి అవసరాలు తీర్చి వారికి తోడుగా ఉండండి. నిన్ను అంగీకరించని వారు కూడా ఏదో ఒకరోజు అంగీకరించే కృపను అనుగ్రహించండి. ఆమేన్. మా క్రిస్మస్ కూడా ఇలాగే చేసుకోవాలి. క్రైస్తవులు కానప్పటికీ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ మెమెంటో సిద్ధపరిచాము. భోజనం చేసిన తరువాత అందరూ తప్పకుండా తీసుకుని వెళ్ళండి. క్రైస్తవులందరూ మా సహోదరులైతే మీ అందరూ మా అతిథులు. చివరిగా చిన్న ఈవెంట్ చేద్దాం. ఈరోజు మొత్తం 112 మంది అతిథులు వచ్చారు. అందులో 25 మందికి స్పెషల్ గిఫ్ట్స్ ఇస్తున్నాం. ఆ 25 మంది ఎవరో లాటరీ ద్వారా తెలుసుకుందాం. చప్పట్లు. లాటరీ కూడా
మన అతిథులే తీస్తారు. ముందుగా ఎంఆర్ఓ గారు మీరు రండి సార్. థ్యాంక్ యూ. గంటకి దేవుని వాక్యాన్ని చెప్పే గడియారం. ఎవరు గెలుచుకోబోతున్నారో చూద్దాం. కె రామబ్రహ్మం గారు. ₹1000 విలువ చేసే ఫ్రేమ్. ఎవరు గెలుచుకోబోతున్నారో చూద్దాం. రాజా రవికుమార్ గారు. వెంకటేశ్వరరావు గారు. రమణారావు. నా పేరే రమణారావు. మీరే గెలుచుకున్నారు బైబిల్. అందరికీ భోజనాలు ఏర్పాటు చేశాం. వెజిటేరియన్స్కి ఓ పక్క, నాన్ వెజిటేరియన్స్కి ఓ పక్క అరేంజ్ చేశాం. ఇద్దరికీ వేరువేరుగా వండించాం. కాబట్టి ఏ అభ్యంతరం లేకుండా హ్యాపీగా తినండి. బఫే పెట్టేవలసింది కదా. బఫే పెడితే ఎవరూ సరిగా తినడం లేదండి. మన వాళ్ళు చాలామంది యూత్ ఉన్నారు కదండి, అందుకే సిట్టింగ్ ఏర్పాటు చేసామండి. అందరినీ పలకరిస్తూ ఎవరికేం కావాలో అడిగి వడ్డిస్తే మనస్ఫూర్తిగా తింటారని. కరెక్టే. ఈరోజు 112 మంది అన్యులు వచ్చారు. 30 మంది మారుమనసు పొందారు. ఇంత మంచి ఆలోచనలు మీకు ఎలాగొచ్చాయి? దేవుని నడిపించాడండి. మరి వీటికి బడ్జెట్? డెకరేషన్కి, క్రిస్మస్ ట్రీకి, స్టేజ్కి అయ్యే ఎక్స్ట్రా ఖర్చును సేవ్ చేశాం. వాటినే భోజనాలకి, గిఫ్ట్స్కి వాడాం. ఇంకా డబ్బులు మిగిలాయి గారు. మనకన్నా ఘనంగా జరిగే క్రిస్మస్లు చాలా ఉండొచ్చు, కానీ ఇంత ఆత్మీయంగా జరిగే క్రిస్మస్ ఇంకెక్కడా ఉండదు. మనదే టాప్ దేవుని దృష్టిలో. ఇది వస్తువు కాదు, ప్రశ్న. ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా దేవుడు అడుగుతున్న ప్రశ్న: మీ క్రిస్మస్ క్రీస్తును సంతోషపరుస్తుందా? క్రీస్తు ఈ లోకంలో పుట్టినప్పుడు ఆయనకు ఆరాధన జరిగింది, ఆయనకు బహుమతులు ఇవ్వబడ్డాయి, ఆయన గూర్చి ప్రకటించబడింది, ఆయనను గూర్చి ప్రజలు సంతోషించారు. మళ్ళీ ఆ క్రిస్మస్ రావాలనే ఈ మా క్రిస్మస్.